హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ యాక్టర్ సింగర్ మంజుల యాదవ్. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా. వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు ఒక మట్టిలో మాణిక్యాన్ని పట్టుకొచ్చినాం అన్నట్టు. మరి అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది, పాటలు ఏంది, తన నోటితో తెలుసుకుందాం. నమస్తే అమ్మ. బాగున్నారా అమ్మ? ఎక్కడి నుంచి వచ్చిర్రు ఒకసారి మన తిరుమలగిరి మున్సిపాలిటీ సూర్యాపేట డిస్టిక్. అమ్మ తిరుమలగిరి సూర్యాపేట డిస్టిక్ తిరుమలగిరి మున్సిపాలిటీ. గ్రామం వచ్చేసి అనంతారం. సో అనంతారం నుంచి వచ్చిందంటే అమ్మ మన హైదరాబాద్ కి పాటలు పాడడం కోసం. పొద్దున్నే పాప 5 గంటలకి స్టార్ట్ అయ్యారా? 7 గంటలకి. సో అమ్మ మీకు పాటల మీద ఎంత ప్రేమ ఉందో పండగైనా వదిలిపెట్టుకొని వచ్చేసిరు. సో మరి ఫస్ట్ జోష్ ఉన్న పాటతోని మన ఇంటర్వ్యూ మొదలు పెట్టండి. ఎల్లమ్మ పాట ఆర్ఎల్ఆర్ ప్రేక్షకులకు నమస్కారం. నా పాట విని అందరూ నాకు కొంచెం ప్రోత్సహించి హై లెవెల్లో తీసుకెళ్ళాలన్న నా ప్రాణం పాట అంటే. చూసినమ్మా మీ యూట్యూబ్ ఛానల్ కూడా చూసిన. నిజంగా ఎవరో ఒక ఎంత సింగర్స్ అయినా ఎంత ప్రేమ ఉన్నా ఒక 50-100 పాటలు పాడి పెట్టుకుంటారు. సో అట్లా కాదు అమ్మ 500-600 పాటలు తన యూట్యూబ్ లో పాడి పెట్టుకుంది. ప్రతిరోజు పాటలేనంట. సో అందుకనే పాటలు అంటే ఎంత ప్రాణమో చూద్దాం మరి. సో మరి స్టార్ట్ చేయండి అమ్మ. సరే ఫస్ట్ ఎల్లమ్మ పాట పాడతా. ఎల్లమ్మ పాట. ఇంట్లో దేవత ఉంది కదా? ఇంట్లో దేవత ఉందా? ఓకే సూపర్. నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో జోడు గంపల్లా జోడ గంటినే 6 గంపల్లా నేను వాడుకోదమ్మో వాడిందానమ్మో నా అందరి ముంగాట నన్ను అమ్మవారినే అందరి ముంగాట నేను అమ్మవారినే కలియుగంలోన కన్యామాతానందురే కలియుగంలోన కన్యామాతానందురే యాపకొమ్మాలే నాకు భలే ఇష్టమే యాపకొమ్మాలే నాకు భలే ఇష్టమే నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో జోడు గంపల్లా జోడ గంటినే. సూపర్ అమ్మా, మంచిగా పాడుతున్నారు. పాట మొత్తం యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటారా? ఇక నేర్చుకుంటా, కొన్ని నేర్చుకుంటా, వాటిని ఇంకా ప్రాక్టీస్ చేస్తా, కొన్ని ఇక నేను కొన్ని కలుపుతా అంట. అట్లా కలుపుకుంటారా? అదే కొన్ని ఇందులో కలిపేసిరు. ఇప్పుడు ఒకటి కలిపినాం కదా. అయితే ఒకటి ఏంటంటే అమ్మ కొడుకు పాట, అది పాడంటారా? అమ్మ కొడుకు పాట దాంట్లో ఏమైనా రాసిరా మీరు? రాయలేదు, నేను నిన్న విని కొంచెం కలిపి అదే కొన్ని కలిపిరా అంటున్నా. ఓకే సరే పాడండి మరి. అమ్మా నువ్వు ఒక్కసారి బ్రతకాలమ్మా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా అమ్మా ఒకసారి నీవు బ్రతకాలమ్మా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా నువ్వు లేవన్నది కలగాని మిగులాలమ్మా నా కంటి గుడ్డు రెప్పసాటు లేని ఉండలేనమ్మా అమ్మా అమ్మా ఒకసారి నీవు బ్రతకాలమ్మా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా. సూపర్, బాగా పాడుతున్నారమ్మా మీ పాట. అయితే స్టార్టింగ్ నేను ఇట్లా వాడలేదు, ఎప్పుడు వాడారు? ఇంకా వాడుకుంటా ఫస్ట్ ముందు మీ ముందు ఎవరి ముందు కూడా వాడను. కొన్ని మా షాప్ మాది కిరాణా షాప్. కిరాణా షాపా? ఓకే. ఇక వాళ్ళు కూడా కొన్ని వాడుతుంటే నువ్వు బాగా వాడుతున్నావు కదా, మస్తు పాటలు పాడుతున్నావు, యూట్యూబ్ లలో వస్తున్నావు. మరి ఛానల్ పెట్టుకోవాలని ఎట్లా, ఎవరు పెట్టించిరు? ఎవరైనా పెట్టించిరా, మీరే పెట్టుకున్నారా సొంతంగా? స్టార్టింగ్ లా ఏమైందంటే ఈ కనకవ్వ పోయింది. చాలా మంది అమ్మ నిజంగా ఎక్కడ ఇంటర్వ్యూలు చేసినమ్మా నేను. చాలా మంది అమ్మ మరి మీరు ఎట్లా వచ్చిరు పాటలకి, ఎందుకు వచ్చింది మీకు పాడాలని ఆలోచన ఎందుకు వచ్చింది అని అడిగితే, కనకవ్వని చూసి మాకు కూడా పాడతాము, మాకు కూడా పాడాలన్న కోరిక పుట్టింది అని చాలా మంది అన్నారు. అయితే మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ జంగాలు బుర్రకథలు చెప్పేది కదా. అవునా? ఆ బుర్రకథలు వినేదాన్ని పోయి పొద్దున్న పని చెప్పుకొని సాయంత్రం పోయి బస్సు వేసుకొని చింతగింజలు కాల్చుకొని అట్లా వాడాడు. ఆ కథ ఇది మొత్తం తెల్లారినాక నేను మొత్తం గంగాలు చెప్పినట్టు చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు గుర్తులేవు. చాలా ఒక్కటే నాకు గుర్తుకుంటే చెప్పొచ్చు. కొంచెం వస్తుంది. 79లో నా మ్యారేజ్ అంటే అప్పటికి నేను 13 ఏళ్ళు ఉన్నా.
79లో. ఓకే. 60 దాకున్నా నేను ఇప్పుడు. కానీ నాకు ఎందుకు వచ్చింది అని అంటే నేను ఊరికే కొన్ని సమస్యలు బాధలు ఇట్లుంటాయి. చిన్నగా ఫ్యామిలీ పెద్దది కానీ పరిస్థితి చిన్నది. కష్టం చేయాలి, పిల్లల్ని చదవాలి, పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళ బాధలన్నీ తెల్లారిపాలి అన్నది పోయినాం. కానీ ఈ పాట మీద అని ఇంత ఇంట్రెస్ట్ లేదు. మరి ఇప్పుడు అందరు పెళ్లి చేసిరా అమ్మా? ఎంత బిడ్డలు ఒక కొడుకు, 2 బిడ్డలు. ఈయనకి 2 పిల్లలు, ఇంకో బిడ్డ 2 పిల్లలు. అందుకనే ఇక అందరు పెళ్లిళ్ళు చేసి అన్ని బరువు బాధ్యతలు తెచ్చుకున్నాని పాటలు స్టార్ట్ చేసిన అన్నట్టు. స్టార్ట్ చేసే ముందు కూడా ఒకనాడు ఫస్ట్ లో ఏం పాడినంటే ఫస్ట్ లో ఒక పాట పాడినాను. ఏం పాట ఒకసారి పాడండి అమ్మా. నిండు మాసనాడు వలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినది వలచ్చ గుమ్మడి. నిండు మాసనాడు వలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినది వలచ్చ గుమ్మడి. అత్త తొంగి చూడలేదు వలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడలేదు వలచ్చ గుమ్మడి. చెత్త డబ్బాలేసుకొని వలచ్చ గుమ్మడి, చెత్త కుండీలయ్యబోతే వలచ్చ గుమ్మడి. కుక్క పిల్ల అడ్డమొచ్చి వలచ్చ గుమ్మడి, అక్క అట్లా చెయ్యకానే వలచ్చ గుమ్మడి. కుక్క పిల్ల అడ్డమొచ్చి వలచ్చ గుమ్మడి, అక్క అట్లా చెయ్యకానే వలచ్చ గుమ్మడి. భర్త సింపుల బట్ట గుడ్డల చుట్టుకొని వలచ్చ గుమ్మడి, బాయిల పడేయబోతే వలచ్చ గుమ్మడి. నా బట్ట గుడ్డల చుట్టుకొని వలచ్చ గుమ్మడి, బాయిల పడేయబోతే వలచ్చ గుమ్మడి. గంగమ్మ నిందెదురొచ్చి వలచ్చ గుమ్మడి, చెల్లె నాకు దానమియ్యి వలచ్చ గుమ్మడి. గంగమ్మ లేచొచ్చి వలచ్చ గుమ్మడి, కొంగైన దాపినాది వలచ్చ గుమ్మడి. ఇట్లా వాడికి ఉంది చాలా, అంత వాడతా. గద్దరన్న పాట ఎంత బాగా రాశారు అన్నగారు. ఎంత మంది పాడిన ప్రతి ఒక్కరు ఏడ్చే పాడారు ఈ పాటని. ఎందుకంటే ఆ పాట ఫస్ట్ పాడుతుంటే అందులో లీనం అంత బాధ అనిపిస్తుంది. సో ఈ పాట ఎక్కడ విన్నారు మీరు? స్టేజ్ కాడనేనా? ఇల్లేదు, అది ఎప్పుడో నా చిన్నప్పుడు ఒక పాట ఈ పాట పాడింది. ఎవరంటే మా ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళకి ఇట్లేం పాటలు రా. ఓకే. మా స్నేహితులే, మా దోస్తాను కూడా ఒక ఆమె పాట పాడింది. స్నేహితులు ఎప్పుడంటే మీ కాముడు ఆడబోతే కాముట్లా పాడింది పాట. అప్పటి పాట నాకు ఒక ఆమె పాడింది. ఓకే. ఇలా ఇది ఎట్లనో ఉండే ఈ పాట, ఏంది ఈ పాట నేను కూడా వాడినా ఎట్లుండే అని ఊగా దేవులాడి నిద్ర కూడా రాత్రి 10 దాకా షాప్ చేయము. ఆ తర్వాత కూడా 1 గంట దాకా మెలుకుతూ ఉండి ఇది ఎట్లనో ఉండే అని దాన్ని గుర్తు చేసి ఇక మొత్తం పాడేసిన. ఆ పాట గుర్తుకొచ్చినాక నిద్ర పోలే అసలు నాకు ఇప్పటికి కూడా నిద్ర పోలేదు. పాటను పాడినాక దాన్ని కరెక్ట్ వచ్చేదాకా 3-4 సార్లునైనా వీడియో తీసేసి అయినా కానీ పాడతా. కరెక్ట్ ఉండాలి కదా. మరి మీరే వాడి మీరే అప్లోడ్ చేసుకుంటారు యూట్యూబ్ లో? నేనే నిజంగా మీకు మా మనవరాలు చేసేది. ఈయన బిడ్డ స్కూల్ పోతుంది, ఇక హోంవర్క్ చాలా ఉంది. ఇప్పుడు 9th, ఈ 1 year అయింది. పోయిన దసరా మొదలు పెట్టినా, ఈ దసరా దాకా వాడే 1 year లో నిజంగా 50-500 ఎక్కువనే ఉన్నాయి. 600 కంటే ఎక్కువనే ఉన్నాయి. గ్రేట్. ఇక 100 సబ్స్క్రైబ్ కాగానే కేకు వేయాలి నానమ్మ, మీరు కేకు వేయాలని అన్నది. కేక్ కట్ చేయించారు 100 సబ్స్క్రైబ్. ఇక ఎందుకంటే నాకు మస్తు ఇష్టం ఉంది పాటలంటే. మళ్ళీ కేసీఆర్ది మొత్తం నేనే పాడినా. అవునమ్మా, నేను విన్నాను. నిజంగా కేసీఆర్ గారి మీద పాట రాసుకున్నారంట, పాడిరు. సో మరి అంటే కేసీఆర్ అంటే అభిమానమా ఎట్లా? అభిమానం చాలా బాగా అనిపించింది మీకు? బాగా అనిపించింది. ఇది రామక్క పాట ఒకటి ఉందా, నడువు నడువు నడువే రామక్క ఒకటి ఉంది కదా, అది ఉంది. అయితే నేను బాగా ఆలోచించి ఈయన బిడ్డతోని బుజ్జి నీకు 20 రూపాయలు ఇస్తా ఈ పాట రాస్తావా అని. నాకెందుకు 20 అంటే ఇంట్రెస్ట్ పెడతారు కదా పిల్లలకు, పైసలు అంటే ఇష్టం కదా. రాయి బుజ్జి నేను ఇస్తాను నీకు అంటే 20 ఇస్తా బుజ్జి అంటే ఇక కూర్చొని మంచిగా రాపించిన. అమ్మాయి ఆ రైటింగ్ అమ్మాయిదే. మీరు రాసుకున్నారేమో. నా రాత గుజరాత్ వస్తుంది. నేను 7th చదివిన అప్పుడు. అమ్మా 7th చదివిరు? సూపర్. కానీ నా రాత అంత కలిపి మళ్ళీ నేను రాసేది నాకు గుర్తుండదు. బుజ్జి మంచిగా రాస్తుంది, ఎంత అక్షరం మంచిగా తెలుస్తుంది, చదురాణంలో కూడా తెలుస్తుంది. నేను చెప్తా అంటే రాసింది, రాసిన ఆ పాట మొత్తం వస్తుంది. మరొకసారి పాడండిగా.
మళ్ళా ఓకే అండి. కేసీఆర్ ప్రేక్షకులందరూ మీరు పాడుతుంటే కేసీఆర్ మీరు ఎంత నొప్పిస్తారో. కేసీఆర్ అభిమానులందరూ ఎగిరి గంతులు వేయాలి, అట్లా వాడండి.